హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. నాయకులకు 75 ఏళ్ళు ఒంటి మీదకు వచ్చి సాలువా కప్పించుకున్నామంటేనే వయసు మీరిందని, ఇంకా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి. గౌరవప్రదంగా పక్కకు వెళ్ళిపోవాలి. ఈ కామెంట్స్ ఓ బహిరంగ వేదికపై స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ 4 రోజుల కిందట చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు నేరుగా ట్రిగ్గర్ చేసేలా చేశారంటూ ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే, బీజేపీ పగ్గాలు మోడీ చేతుల్లోనికి వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ప్రభావం సన్నగిల్లుతూ రావడమే. 2024 ఎన్నికలకు ముందు మోహన్ భాగవత్ మోడీ మధ్య ఆధిపత్య పోరు కూడా స్పష్టంగా కనిపించింది. అందుకే భాగవత్ ఖచ్చితంగా మోడీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవడంలో తప్పే లేదు. అయితే మోహన్ భాగవత్ ఈ వ్యాఖ్యలు చేసిన వేదిక ఏంటి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లేకి సంబంధించిన పుస్తకావిష్కరణ సభ వేదికపై భాగవత్ ఈ కామెంట్స్ చేశారు. 75 ఏళ్ల వయసు రాగానే నాయకులు గౌరవప్రదంగా తప్పుకోవాలంటూ తరచూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పింగ్లే అనేవాళ్ళంటూ ఆయన వ్యాఖ్యలను గుర్తు చేస్తూనే ఈ భాగవత్ మెలిగిపెట్టారు ఇక్కడ. సో ఈ కండిషన్ తనకు కూడా వర్తిస్తుంది అనేలా అందుకే తాను పక్కకి తప్పుకునేందుకు నిర్ణయించుకుని మోహన్ భాగవత్ ఈ కామెంట్స్ చేశారని కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ లను ఒక వర్గం వాదిస్తోంది. ఎందుకంటే 2025 సెప్టెంబర్ 11వ తేదీ నాటికి భాగవత్ కు 75 ఏళ్లు పూర్తవుతాయి. అలాగే నరేంద్ర మోదీకి కూడా 2025 సెప్టెంబర్ 17తో 75 ఏళ్లు పూర్తవుతాయి. సో ఒకే దెబ్బకు 2 పెట్టెల సిద్ధాంతం వాడి ఇక్కడ తనతో పాటు ప్రధాని మోదీకి కూడా వర్తించేలాగానే మోహన్ భాగవత్ ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మాట ఇంత ఖచ్చితంగా నేను చెబుతున్నానంటే, సరిగ్గా ఓ ఏడాది వెనక్కి వెళితే ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ నేరుగా మోహన్ భాగవత్ కు ఓ ప్రశ్నను సంధించారు. సమాధానం చెప్పాలంటూ అడిగారు ఆయన. ఢిల్లీలోని జంతర్ మంతర్ సాక్షిగా జరిగిన జనతా కీ అదాలత్ బహిరంగ వేదికపై నుంచే ఈ ప్రశ్న వేశారు. కేజ్రీవాల్ సంధించిన ఆ ప్రశ్నకు అప్పుడు మోహన్ భాగవత్ స్పందించకపోయినా ఇప్పుడు అదే ప్రశ్నకు సమాధానమే ఇచ్చారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి బయటకు వచ్చాక సరిగ్గా గత ఎన్నికలకు ముందు జంతర్ మంతర్ వద్ద జరిగిన సభలో మోదీ వయసుపై కామెంట్లు చేశారు. మోదీ వయసు మీరుతుంది, 75 ఏళ్లు దాటాక అతనికి కూడా భారతీయ జనతా పార్టీ నిబంధన ప్రకారం రిటైర్మెంట్ వర్తింపజేస్తారా, లేక అతనికి నిబంధన వర్తించదా? సమాధానం చెప్పండి మోహన్ భాగవత్ జీ అంటూ నేరుగా ఆయనకే కేజ్రీవాల్ ప్రశ్నను సంధించారు. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పినట్లుగానే తాజాగా మోహన్ భాగవత్ చేసిన కామెంట్లే కనిపిస్తా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పొలిటికల్ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. మీ ఒపీనియన్ కూడా మెసేజ్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్తో వచ్చే వీడియోలు షేర్ చేయడం కూడా మర్చిపోకండి. రెగ్యులర్గా మన చుట్టూ జరిగే అనేక అంశాల మీద డెప్త్ అనాలిసిస్ చేస్తా నా వీడియోలు అప్లోడ్ అయితే ఉంటాయి. సో ఇక అసలు విషయానికి వస్తే, నరేంద్ర మోదీకి 2025 సెప్టెంబర్ 17తో 75 ఏళ్ళు నిండుతున్నా ఆయన మాత్రం ప్రధాన పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే ఉండదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ టర్మ్ అంటే 2029 ఎన్నికల వరకు మోదీనే ప్రధానిగా కొనసాగుతారు, నో డౌట్. ఇప్పటికే మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై మోడీ వర్గం ముప్పేట దాడి చేయడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. స్వయంగా మోదీ ఆత్మగా బీజేపీలో భావించే అమిత్ షా రంగంలోకి దిగి మరి మోడీకి నిబంధన వర్తించదు, ఆయన 75 ఏళ్ళు నిండిన తర్వాత కొనసాగకూడదని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు కదా అంటూ అమిత్ షా మోదీకి బహిరంగంగానే మద్దతు పలికారు. కాకపోతే ఇక్కడ అసలు కామెడీ ఏంటంటే, ఇదే అమిత్ షా గతంలో 75 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా సరే తప్పుకోవాల్సిందే, బీజేపీలో ఆ సంప్రదాయాన్ని అందరూ గౌరవించాల్సిందే, గౌరవిస్తాం కూడా అంటూ కుండ బద్దలు కొట్టి మరీ బహిరంగ వేదికలపై అనేక సార్లు చెప్పారు. ఇప్పుడు అమిత్ షా గతంలో మాట్లాడిన మాట ఇప్పటి మాట కలిపి వీడియోలు షేర్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు పండగ చేసుకుంటున్నాయి. అసలు మోదీపై ఎందుకు ఈ వయసు రచ్చ ఎక్కువగా జరుగుతుందంటే, దానికి కారణం కూడా మోదీనే అన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. నరేంద్ర మోదీ బీజేపీ పగ్గాలను తన చేతుల్లోనికి తీసుకున్నాక 75 ఏళ్ల నిబంధనను చాలా నిక్కచ్చిగా అమలు చేశారు. ఒకరిద్దరు కాదు, బీజేపీలోని కురువృద్ధులు అగ్రనేతలు అందరిపైన ఇదే నిబంధన సాకుగా చూపించి వేటేసేశారు. చివరికి తన రాజకీయ గురువు అద్వానీ విషయంలో కూడా తాను ఈ నిబంధన వర్తింపజేసి అప్పట్లో మోదీ తీవ్ర విమర్శల పాలైన నిర్ణయం మాత్రం మార్చుకోలేదు. అద్వానీకి రాష్ట్రపతిగా చేయాలని ఉందనే కోరిక బయటకు వచ్చినా దానిని కూడా నెరవేర్చలేదు. ఇలా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ లాంటి అగ్రనేతలను పక్కన పెట్టేశారు. అంతెందుకు, ఏపీకి చెందిన ముప్పవరపు వెంకయ్య నాయుడికి కూడా ప్రస్తుతం పక్కన పెట్టేశారు. ఆయన వయసు ప్రస్తుతం 76 ఏళ్లు.
ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీ విరమణ 2022 ఆగస్టు 11న పూర్తయ్యే సమయానికి వెంకయ్య నాయుడు వయసు 73 ఏళ్ళు. అయినా ఏ పదవి మళ్ళీ ఇవ్వలేదు. సో అందుకే ఇప్పుడు విపక్ష పార్టీలైన కాంగ్రెస్తో పాటు శివసేన లాంటివి మోదీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. 75 ఏళ్లు దాటిన అగ్రనేతలందరినీ వెంటనే బాధ్యతల నుంచి తప్పించేదాకా నరేంద్ర మోదీ నిద్రపోలేదు. వాళ్ళనప్పుడు కురువృద్ధులుగా పరిగణించి తప్పించేశారు. అదే సూత్రాన్ని ఆయన తనకు కూడా వర్తింపు చేసుకుంటారా అంటూ శివసేన నేత సంజయ్ రౌత్ లాంటి వాళ్ళు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు. పైగా ఇక్కడ కీలకమైన పాయింట్ కూడా ఆయన హైలైట్ చేసి చెబుతా ఉన్నారు. అదేంటంటే ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోదీ నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. అప్పుడు కూడా తీవ్ర విమర్శలు ఆయన వయసుకు సంబంధించి వెలువెత్తాయి. మోదీ ప్రధానమంత్రి అయ్యాక 10 ఏళ్లలో కనీసం ఆర్ఎస్ఎస్ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడని మోదీ కేవలం తన వయసు దగ్గర పడుతుందనే తనపై బాణాలు ఎక్కువ పెట్టకుండా చల్లబరచాలనే మోదీ ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటూ అప్పుడే విమర్శలు పోటెత్తాయి. అప్పుడు కూడా అమిత్ షాని వీటిని అడ్డుకునే ప్రయత్నం తీవ్రంగా చేశారు. ఇక వాస్తవం మాట్లాడుకుంటే మోదీ స్థాయిలో చరిష్మా ఉన్న మరో నేత బీజేపీలో ఇప్పటికైతే కనిపించడం లేదు. గత 11 ఏళ్లుగా మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో రెండో స్థానం ఎవరిది అనే చర్చ కూడా లేకుండా 1 to 10 మోదీమయంగా మార్చేసుకున్నారు. ఈ విషయంలో ఆయనను ఖచ్చితంగా ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందే. అమిత్ షా మోదీ వెంటే ఉన్న ఆయనకు మోదీ స్థాయిలో కనీసం సగం కూడా చరిష్మాను సంపాదించుకోలేకపోయారు. ఎంతసేపు మోదీకి ఒక కుడిభుజంగా ఒక నిజమైన కమాండర్ మాదిరిగానే అమిత్ షా వ్యవహరిస్తూ వచ్చారు. అంతే తప్ప మోదీ లేకపోతే ఆ ప్లేస్ను భర్తీ చేసే సామర్థ్యం చరిష్మా ఉన్న నేతగా ఆయన ముద్ర వేసుకోలేకపోయారు. 60 ఏళ్ల అమిత్ షాతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా గత 2 సార్లు బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపించి తనదైన ముద్ర వేసుకున్న 53 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ రేసులో ముందున్నారు. ఇక్కడ యోగి ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్కే పరిమితమైనప్పటికీ ఆయన చరిష్మా మాత్రం దేశమంతా పాకేసింది. సో ఏ నేతకైనా వయసు రీత్యా ఎక్స్పైరీ డేట్ అనేది కామన్, లేదంటే సొంత పార్టీలోనే తిరుగుబాటు ఆరంభమవడం ఖాయం. వయసుతో సంబంధం లేకుండా బతికినంత కాలం నాయకుడిగా కుర్చీలో ఉండడం రష్యా, చైనా లాంటి నియంతృత్వ పోకడలు ఉన్న దేశాలకు చెల్లుతుందేమో కానీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో కష్టం. పైగా మోదీ చరిష్మాతోనే బీజేపీ నెట్టుకు రావడం అనేది ఎల్లకాలం సాధ్యం కాదు. దానికి ఉదాహరణ కూడా ఏంటంటే 2014 ఎన్నికల్లో మోదీ పేరు ఓ సునామీ. మోడీ 3D జపంతో దేశమంతా ఊగిపోయింది. ఆ ఫలితాలు కూడా అందుకే బీజేపీ చరిత్రలోనే లేనంత ఘనంగా వచ్చాయి. అధికారానికి 272 సీట్లు చాలంటే బీజేపీకి 282 సీట్లు వచ్చాయి ఇండివిజువల్గానే. అధికార పీఠంపై ఘనంగా బీజేపీ తిష్ట వేస్తే అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సోదులు కూడా లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా కేవలం 44 సీట్లకే పరిమితం అయిపోయింది. 2019లోనూ మోదీ హవా మామూలుగా లేదు. ఈసారి ఏకంగా ఒక్క బీజేపీకే 303 సీట్లు వస్తే మళ్ళీ కాంగ్రెస్ పరిస్థితి డిజాస్టరే. కేవలం 52 సీట్లతో సర్దిపెట్టుకుంది. బట్ 2024కు వచ్చేసరికి మోదీ చరిష్మా బాగా తగ్గింది. ఆ ఊపు కనబడలే. దీంతో ఈసారి కేవలం 240 సీట్లకే పరిమితం అయిపోయింది. అధికారానికి అవసరమైన 272కు మరో 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం, జేడీయూకు వచ్చిన 28 సీట్ల కొండంత అండగా ఈసారి దేశంలో బీజేపీ అధికారం కైవసం చేసుకునేందుకు పనికొచ్చాయి. ఇక వచ్చే 2029 ఎన్నికల్లోనూ మోదీ చరిష్మాతోనే వెళితే ఇంకా పరిస్థితి దారుణంగా మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అందుకే భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా కొత్త లీడర్, కొత్త నాయకత్వం అనేది చాలా చాలా అవసరం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే మోహన్ భాగవత్ కూడా ఆ కామెంట్స్ చేసి ఉండొచ్చు కూడా. మోడీ ఉన్నంతకాలం ఆయనతో నెట్టుకొస్తే అది పార్టీకే నష్టం. ఎందుకంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా, ఒక లాజిక్ కూడా చెబుతా. ఒకవేళ ప్రధాని మోదీ వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో రిటైర్ అవ్వాల్సి వస్తే పార్టీ పరిస్థితి ఏమవుతుందనే సందేహాలు సైతం తరచూ బీజేపీ నాయకుల్లో కూడా వ్యక్తమవుతూనే ఉన్నాయి. మోదీ వారసులుగా రేసులో యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ ఈ నలుగురే ప్రస్తుతానికి ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. 2024 ఎన్నికల ఫలితాలతోనే బీజేపీకి కొత్త అధినాయకత్వం అవసరమని అర్థమైపోయింది కూడా. చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్న మాదిరిగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలోని కీలకమైన తెలుగుదేశం పార్టీ, జేడీయూ పార్టీల సహకారంతోనే నెట్టుకొస్తున్నారు. ఇది కూడా ఎల్లకాలం సాధ్యం కాదు. టీడీపీ, జేడీయూలో ఎవరు ఎర్ర జెండా ఎగరేసినా మోదీ కుర్చీకి బీటలు వారడం ఖాయం. అందుకే ఇప్పటి నుంచే బీజేపీకి కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నాలు, కొత్త నాయకత్వాన్ని పైపై ఉన్నత పదవులకు పంపించే ప్రయత్నాలు తీవ్రంగా ఖచ్చితంగా చేయాలి. అది ఆ పార్టీ మనుగడికి అవసరం. వచ్చేసారి ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారం చేపట్టాలంటే ఖచ్చితంగా అవసరమే. లేదంటే మోదీ తర్వాత ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోవడం ఖాయం.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాజ్పేయి అద్వానీ జోడీ ప్రభావంతో బీజేపీ అధికారంలోకి రావడం. ఆ తర్వాత వాజ్పేయి 2004 వరకు ప్రధానిగా కొనసాగగా ఆ తర్వాత 2 ఎన్నికల్లో బీజేపీకి బలమైన చరిష్మా ఉన్న నేత వాజ్పేయి అద్వానీ తర్వాత లేకుండానే పోయారు. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ 2014లో వచ్చాకే ఆయన చరిష్మాతోనే బీజేపీకి కొత్త రక్తం ఎక్కించినట్టు అయింది, ఒక ఊపు వచ్చింది. అందుకే ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల తర్వాత వచ్చే 2029 ఎన్నికల నాటికి మోదీ గౌరవప్రదంగా తప్పుకోవడమే ఆయనకు ఆ పార్టీకి కూడా మంచిది. లేదంటే ఇప్పుడు మోహన్ భాగవత్ ఒక్కరే కావచ్చు, కానీ ఇవే కామెంట్లు బీజేపీలోని ప్రతి నాయకుడి నోటి నుంచి మోడీ విని భరించి అవమానకరమైన రీతిలో పక్కకు తప్పుకోవాల్సి వస్తుందన్నలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే ఆర్ఎస్ఎస్లో బీజేపీలో ఒక వర్గం మోదీ అమిత్ షాను అభిమానిస్తూ వాళ్ళ నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఎప్పటికీ కొనసాగేది ఒక వర్గం అయితే ఉంది. అట్లాగే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలో వీళ్ళ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయని ఇంకో వర్గం కూడా ఉంది, వ్యతిరేక వర్గం కూడా ఉంది. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ నరేంద్ర మోదీ అమిత్ షా మర్రి చెట్టు లాంటి వాళ్ళు, పార్టీలో 1 to 10 వాళ్ళే ఉండాలనుకుంటారు, సో ఇంకొకరిని ఎదగనియ్యరు. దానికి ఉదాహరణ గతంలో అఖండ మెజార్టీతో అధికారం చేపట్టినప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యాలయం వైపు గత 10 ఏళ్లలో ఎన్నడూ కన్నెత్తి చూడని మోదీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం వల్ల, కూటమి సపోర్టుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల, తనకి ఈ వయసు నిబంధన అడ్డం పెట్టి తప్పించకూడదనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చారు అనేది ఈ అమిత్ షా మోదీ నాయకత్వాన్ని వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్లోని బీజేపీలోని ఒక వర్గం అయితే చేస్తున్న కామెంట్స్. సరే, ఇక చివరిగా వయసు గురించి అంటారా, అది బీజేపీలో మోదీ అమిత్ షా ద్వయం అనుసరించిన పందానే తప్ప అదేం ఆ పార్టీ నియమావళిలో పొందుపరిచి లేదు. పైగా బీజేపీలో గతంలో 80 ఏళ్ల వయసు వరకు వాజ్పేయి ప్రధానిగా కొనసాగారు, సో అది మ్యాటర్ కానే కాదు. మోదీ ఉంటానంటే దించే వాళ్ళు కూడా లేరు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు కనుక చూద్దాం ఏం జరిగిద్దో.